నేను మీ సిఏ కృష్ణ నిద్దాన. వెల్కమ్ బ్యాక్ టు లేమాన్స్ ట్యాక్స్ గైడ్. మనం ఎప్పుడైనా వీధి చివరి ఉండేటువంటి గ్రాసరీ షాప్కి వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువులు మనం పర్చేజ్ చేసినప్పుడు పేమెంట్ మాత్రమే చేస్తాం. దానికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్ అనేది ఇన్ రిటర్న్ మనకి ప్రొవైడ్ చేయరు. అలా కాకుండా అదే వస్తువుని మనం షాపింగ్ మాల్లో పర్చేజ్ చేసిన ఆర్ఎల్స్ ఏదైనా ఒక స్టోర్లో పర్చేజ్ చేసినప్పుడు కంపల్సరీ మనకి ఇన్ రిటర్న్ ఒక బిల్ అనే డాక్యుమెంట్ని మనకి ప్రొవైడ్ చేస్తారు. ఆ బిల్లో కూడా మనకి ఎంత జిఎస్టీ కలెక్ట్ చేస్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ అనేది డీటెయిల్డ్గా ఉంటుంది. సో ఫస్ట్ కేసులో మనకి ఎందుకు బిల్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు, సెకండ్ కేసులో ఎందుకు మనకి బిల్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. యాజ్ ఏ పార్ట్ ఆఫ్ A to Z సిరీస్లో భాగంగా ఈరోజు మనం ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఏంటి, అసలు ట్యాక్స్ ఇన్వాయిస్ ఎప్పుడు ఇష్యూ చేస్తారు, ఎవరు ఇష్యూ చేస్తారు, ఈ ట్యాక్స్ ఇన్వాయిస్లో ఏ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అనేది చూద్దాం. అసలు ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఎవరైతే జిఎస్టీ రిజిస్టర్డ్ పర్సన్ ఉంటారో వాళ్ళు ట్యాక్సబుల్ గూడ్స్ కానీ ఆర్ఎల్స్ ట్యాక్సబుల్ సర్వీసెస్ కానీ మనకి సేల్ చేస్తున్నట్లయితే అలాంటి పాయింట్ ఆఫ్ టైంలో మనకి ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది కంపల్సరీ ఇష్యూ చేయాలి. దాంతోపాటు వాళ్ళు ట్యాక్స్ని మన దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు. సో ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే మన దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేయాలి అండ్ రిజిస్టర్డ్ పర్సన్ అయి ఉండాలి. అలానే మనకి ఆ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అనేవి ట్యాక్సబుల్ అయి ఉండాలి. ఇన్ కేస్ ఈ మూడింట్లో ఏది సాటిస్ఫై అవ్వకపోయినా సరే మనకి ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది ప్రొవైడ్ చేయరు. సో యాజ్ ఏ కామన్ మ్యాన్గా మనం ఎప్పుడైనా మన దగ్గర నుంచి జిఎస్టీని కలెక్ట్ చేస్తున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడగాల్సిన క్వశ్చన్ ట్యాక్స్ ఇన్వాయిస్ని అడగాలి. అలానే ఆ ట్యాక్స్ ఇన్వాయిస్లో వాళ్ళు రిజిస్టర్డ్ పర్సన్ లేదా అని చూడాలి. అలానే మనం అవి ట్యాక్సబుల్ గూడ్సా లేదనేది చూడాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు నార్మల్ ట్యాక్స్ పేయర్ అనే పొజిషన్లో ఉండాలి. ఎందుకంటే మీకు కాంపోజిట్ డీలర్స్ అయినట్లయితే ఆర్ఎల్స్ క్యాన్సిల్ డీలర్స్ కానీ వాళ్ళు మీ దగ్గర నుంచి జిఎస్టీని కలెక్ట్ చేయకూడదు. అలానే ఇంకా ట్యాక్స్ ఇన్వాయిస్లో మనం గమనించినట్లయితే సెల్లర్ రిజిస్టర్డ్ పర్సన్ కాబట్టి ఆల్వేస్ సెల్లర్ జిఎస్టీఎన్ నెంబర్ అనేది అందులో ఉంటుంది. అలానే సెల్లర్ అడ్రస్ అండ్ సెల్లర్ నేమ్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ బయ్యర్ రిజిస్టర్డ్ పర్సన్ అయితే బయ్యర్ జిఎస్టీఎన్ నెంబర్ అండ్ బయ్యర్ అడ్రస్ అండ్ నేమ్ అనేది అవైలబుల్లో ఉంటాయి. అలా కాకుండా బయ్యర్ మనలాంటి కామన్ మ్యాన్ B2C అంటారు దాన్ని, అంటే ఎవరైతే అన్రిజిస్టర్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు అయినట్లయితే మీకు B2C అని బయ్యర్ కింద మెన్షన్ చేసి ఉంటుంది. దీంతో పాటుగా ఇన్వాయిస్ డేట్ ఏంటి, ఆ ఇన్వాయిస్ నెంబర్ ఏంటి, అలానే ఏ గూడ్స్ మనకి సేల్ చేశారు, ఒక్కొక్క గూడ్ తాలూకా వాల్యూ ఏంటి, దాని మీద జిఎస్టీ రేట్ అనేది ఏంటి, ప్లస్ ఓవరాల్గా మనకి జిఎస్టీ అమౌంట్ ఎంత కలెక్ట్ చేస్తున్నారు. సో టోటల్గా మన దగ్గర నుంచి ట్యాక్సబుల్ వాల్యూ అంటే ఆ గూడ్ వాల్యూ ప్లస్ ట్యాక్స్ కాంపొనెంట్ ఈ మొత్తం కలిపి మనకి ఇన్వాయిస్ వాల్యూ అంటాం. మనం ఏదైతే సెల్లర్కి పేమెంట్ చేస్తున్నామో ఆ టోటల్ వాల్యూ అనేది ఇన్వాయిస్ రూపంలో మనకి కంపల్సరీ మెన్షన్ చేసి ఉండాలి. ట్యాక్స్ ఇన్వాయిస్తో పాటు మనకి బిల్ ఆఫ్ సప్లై అనే డాక్యుమెంట్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అది మనకి ఎగ్జామ్టెడ్ గూడ్స్ కానీ ఆర్ఎల్స్ ఎవరైతే రిజిస్టర్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళు కాంపోజిట్ డీలర్స్ అయినట్లయితే ఈ 2 కేసెస్లో మాత్రమే మనకి బిల్ ఆఫ్ సప్లై అనే డాక్యుమెంట్ని ఇష్యూ చేస్తారు. సో నెక్స్ట్ టైం నుంచి మనం ఏదైనా డాక్యుమెంట్ అనేది తీసుకున్నప్పుడు అది ట్యాక్స్ ఇన్వాయిసా బిల్ ఆఫ్ సప్లై అనేది అబ్జర్వ్ చేయండి. ఇన్ అడిషన్ టు దట్ మనకి ఏదైనా అడ్వాన్స్ మనం సర్వీసెస్కి ఇచ్చినట్లయితే ఆ సర్వీసెస్కి ఇచ్చిన అడ్వాన్స్కి ఎగనెస్ట్గా మనకి అడ్వాన్స్ రిసిప్ట్ వోచర్ అనే ఒక డాక్యుమెంట్ని మీకు సర్వీస్ ప్రొవైడర్ ఇష్యూ చేస్తారు. ఈ అడ్వాన్స్ రిసిప్ట్ వోచర్కి ఎగనెస్ట్గా సర్వీస్ ప్రొవైడర్ మీకు ఫ్యూచర్లో ఎప్పుడైనా ట్యాక్స్ ఇన్వాయిస్ అనేది కంపల్సరీ ఇష్యూ చేయాలి సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన తర్వాత, లేదా ఆ అడ్వాన్స్ని మీకు రిటర్న్ ఇస్తున్నట్లయితే రిఫండ్ వోచర్ అనే డాక్యుమెంట్ని మీకు కంపల్సరీ ఇష్యూ చేయాలి. సో ఓవరాల్గా మనకి జిఎస్టీలో ట్యాక్స్ ఇన్వాయిస్, బిల్ ఆఫ్ సప్లై, అడ్వాన్స్ రిసిప్ట్ వోచర్ అండ్ రిఫండ్ వోచర్ అనే 4 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ డాక్యుమెంట్స్ అనేవి ఉన్నాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.